నమస్కారం. మన సంప్రదాయంలో దీపారాధనకి చాలా ప్రత్యేకమైన స్థానముంది కదా. మరి ఆ దైవిక శక్తిని మన ఇంట్లోకి సరిగ్గా ఎలా ఆహ్వానించాలి? దీపారాధన చేసేటప్పుడు చాలామంది వాళ్ళకి తెలీకుండానే కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఇంతకీ అవేంటి? సరైన పద్ధతులేంటి? ఈ విషయాలన్నింటి గురించి మనం ఈరోజు వివరంగా మాట్లాడుకుందాం. మనందరికీ తెలిసిన శ్లోకమే ఇది. శుభం కరోతి కళ్యాణం. దీపం వెలిగించే ముందు ఈ శక్తివంతమైన శ్లోకాన్ని ఎందుకు చెప్తామంటే, ఇందులో ఒక అద్భుతమైన లోతైన అర్థం దాగి ఉంది. ఇది కేవలం దండం పెట్టుకోవడం మాత్రమే కాదు. ఆ దివ్య జ్యోతిని మనమేం కోరుకుంటున్నాం? శుభాన్ని, ఆరోగ్యాన్ని, సంపదను, అంతేకాదు మనలోని చెడు ఆలోచనల్ని కూడా నాశనం చేయమని వేడుకుంటున్నాం. అంటే ఆశీర్వాదాలను మనస్ఫూర్తిగా ఇంట్లోకి ఆహ్వానిస్తున్నామన్నమాట. సరే, ముందుగా అసలు ఈ దీపం వెలిగించడం వెనుక ఉన్న అసలు అర్థమేంటో చూద్దాం. ఎందుకంటే మనం చేసే పనికి అర్థం తెలిస్తే దాన్ని ఇంకా శ్రద్ధగా, భక్తిగా చేస్తాం కదా. అందుకే దీపమంటే కేవలం కాంతి మాత్రమే కాదు. ఇక్కడ చూడండి, దీపం అంటే మన ఇంట్లో చీకటిని పోగొట్టే ఒక లైట్ మాత్రమే కాదు. దాని అసలు ఉద్దేశ్యం వేరు. మన జీవితాల్లో ఉండే అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి జ్ఞానం అనే వెలుగును నింపే ఒక పవిత్రమైన ప్రక్రియ ఇది. అందుకే కదా ఏ మంచి పని మొదలుపెట్టినా ముందు దీపం వెలిగిస్తాం. దాని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ఇదే. ఇప్పుడు మనం చూస్తున్నది చాలా ఆసక్తికరమైన విషయం. దీపంలోని ప్రతి భాగానికి ఒక లోతైన అర్థం ఉందన్నమాట. ఒక్కసారి గమనించండి. ఆ ప్రమిద మన శరీరం లాంటిది. అందులో మనం పోసే నూనె మన ప్రేమ, దేవుడిమీద మనకున్న భక్తికి ప్రతీక. ఇక వత్తి ఏంటి? మనకు దారి చూపే గురువు లేదా జ్ఞానం. మరి వీటన్నిటితో వెలిగిన ఆ జ్యోతి, అదే సాక్షాత్తు భగవత్స్వరూపం. ఆ జ్ఞానం వల్ల కలిగే ఆనందం చూసారా ఎంత అద్భుతంగా ఉందో. సరే, ఈ తాత్విక విషయాలు పక్కన పెడితే ఇప్పుడు ఆచరణలో మనం వాడేవాటి గురించి మాట్లాడుకుందాం. అంటే ఏ నూనె వాడాలి, ఎన్ని వత్తులు పెట్టాలి, ఇలాంటివి. ఎందుకంటే మనం ఎంచుకునే ప్రతీదానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యం, ఒక ఫలితముంటుంది. మనం దీపారాధనకి చాలా రకాల నూనెలు వాడతాం. అన్నింటిలోకి అత్యంత శ్రేష్టమైనది ఆవు నెయ్యి. ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని, సంపదని తీసుకొస్తుందని నమ్మకం. ఇక నువ్వుల నూనె వాడితే అది దోషాలని, నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. ఆముదం నూనె వైవాహిక జీవితంలో సమస్యలు లేకుండా మంచి సంబంధాలు ఉండేలా చూస్తుంది. అలాగే ఆవనూనె శని దోషాలని, అనారోగ్యాలని నివారిస్తుంది. ఇక్కడ ఒక చాలా చాలా ముఖ్యమైన నియమం ఉంది. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడు దగ్గర దీపం వెలిగించేటప్పుడు వేరుశనగ నూనెను అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. దీన్ని అశుభంగా భావిస్తారు. చాలామందికి ఈ విషయం తెలియక పొరపాటు చేస్తుంటారు. అందుకే ఇది ప్రత్యేకంగా చెప్పడం జరుగుతోంది. అలాగే ఒత్తుల సంఖ్యకి కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. 1 వెలిగిస్తే సాధారణ ఫలితమొస్తుంది, కానీ కనీసం 2 ఒత్తులు వెలిగించడం చాలా మంచిది. ఇది కుటుంబంలో శాంతి, సామరస్యాన్ని సూచిస్తుంది. అదే 3 ఒత్తులు వెలిగిస్తే సంతానం కోసం, 4 ఒత్తులు అన్ని రకాల అభివృద్ధి కోసం. ఇక 5 ఒత్తులతో వెలిగించే పంచముఖ దీపమైతే అఖండ ఐశ్వర్యాన్నిస్తుందని ప్రగాఢ విశ్వాసం. 6 ఒత్తులు జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని ప్రసాదిస్తాయి. రైట్, ఇప్పటిదాకా ఏం వాడాలో చూశాం. ఇప్పుడు ఎలా చెయ్యాలి అంటే దీపం ఏ దిక్కున పెట్టాలి, ఎలా వెలిగించాలి, ఈ పద్ధతి విషయంలోనే చాలామంది పొరపాట్లు చేస్తుంటారు. సరైన విధానం పాటిస్తేనే ఆ దైవిక శక్తితో మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. ఇదిగో, ఇది చాలామందికొచ్చే కామన్ డౌట్. దీపం ఏ దిక్కుకి తిరిగి ఉండాలి? ఇటు పడితే అటు పెట్టేయచ్చా, లేక ఏమైనా నియమముందా అంటే ఖచ్చితంగా ఉంది. దీపం ముఖం ఉత్తరం వైపు ఉంటే అన్నింటికన్నా మంచిది. మనం చేసే పనుల్లో విజయం వస్తుంది. తూర్పువైపు అయితే ఆరోగ్యం, మనశ్శాంతి కలుగుతాయి. పడమర దిక్కున పెడితే అప్పుల బాధలు తొలగి శత్రువులపై విజయం సాధిస్తాం. కాని ఒకే ఒక్క దిక్కువైపు మాత్రం దీపాన్ని ఎప్పుడూ అస్సలు వెలిగించకూడదు. అదే దక్షిణం. ఇది అశుభకరం. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం చేసే మరో చిన్న కాని ముఖ్యమైన పొరపాటు గురించి మాట్లాడుకుందాం. ప్రమిదను సిద్ధం చేసేటప్పుడు ముందు నూనె పోయాలా, లేక ముందు వత్తి పెట్టాలా? ఏది కరెక్ట్? సరైన పద్ధతి ఏంటంటే, ఎప్పుడైనా సరే ముందుగా ప్రమిదలో నూనె పోయాలి, ఆ తరువాటే అందులో ఒత్తులు పెట్టాలి. చాలామంది రివర్స్లో చేస్తుంటారు. అంటే ముందు ఒత్తి పెట్టేసి ఆ పైన నూనె పోస్తారు. కాని
శాస్త్రం ప్రకారం అది సరైన క్రమం కాదు. ఈ చిన్న మార్పు మన పూజకు మరింత బలాన్నిస్తుంది. మనం వాడే ప్రమిద లేదా దీపం ఏ లోహంతో చేసింది అనేది కూడా ముఖ్యమే. వెండి, ఇత్తడి, పంచలోహాలు, ఇంకా మట్టి ప్రమిదలు ఇవి పూజకు చాలా శ్రేష్టమైనవి. రాగి దీపాలు కూడా చాలా మంచివి. కాని ఒక విషయం, స్టీల్ దీపాలను మాత్రం దీపారాధనకు అస్సలు వాడకూడదు. సరే, ఇన్ని నియమాలు, పద్ధతులు పాటించి దీపారాధన చేస్తే దానివల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటి? కేవలం ఆధ్యాత్మికంగానేనా, లేక వేరే లాభాలు కూడా ఉన్నాయా? చూద్దాం. దీపం వెలిగించాక ఈ శ్లోకాన్ని చెప్తాం. దీపజ్యోతి పరబ్రహ్మ అంటే ఈ జ్యోతి రూపంలో ఉన్న పరబ్రహ్మకి, ఆ జనార్దనుడికి నమస్కరిస్తున్నాం. ఈ దీపం మా పాపాలను, కష్టాలను హరించాలి అని వేడుకోవడమన్నమాట. మరి రోజూ ఉదయం, సాయంత్రం ఇలా సరైన పద్ధతిలో దీపారాధన చేస్తే చూడండి ఎన్ని లాభాలో. ఇంట్లోకి మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి, దైవానుగ్రహం కలుగుతుంది, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఐశ్వర్యం పెరుగుతాయి. అంతేకాదు, ఇది ఒక త్రిమితీయ వాస్తు రక్షకుడిలా పనిచేస్తుందట. మానసిక ఒత్తిడి తగ్గి సంతోషం కలుగుతుంది, ఇంట్లో వాతావరణం కూడా శుద్ధి అవుతుంది. మరి ఈ దివ్యమైన కాంతిని మన జీవితాల్లోకి, మన ఇంట్లోకి ఎలా ఆహ్వానించుకోవాలి? ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలు దీపారాధనను కేవలం ఒక తంతులా కాకుండా దాని వెనుక ఉన్న అద్భుతమైన అర్థాన్ని తెలుసుకుని మనస్ఫూర్తిగా చేయడానికి సహాయపడతాయని ఆశిస్తున్నాను. ఇలా చేయడం వల్ల మన పూజకు మరింత శక్తి చేకూరుతుంది.